ఉనికి కోసమే కేసీఆర్ తనలాట. కేసీఆర్ గా ఉనికి కోసం తనలాడతాడు. ఉనికి కోసమా ఉనక కోసమా కింద రాసుడు నాకు అర్థం కాలే. కేసీఆర్ కి ఏమన్నా అట్లాంటి ఇబ్బంది ఉందా? అయ్యో నన్ను గుర్తిస్తలేరు, అయ్యో నన్ను ఎవరు అటకాస్తలేరు, అయ్యో నన్ను ఎవరు కూడా పిలుస్తలేరు, అట్లాంటి ఏమైనా ఉన్నాయా ఇబ్బంది? రేవంత్ రెడ్డికి ఉందా? అది అంటే పేరు కూడా గుర్తుపట్టని పరిస్థితి, మరి అంటే మనిషిని గుర్తుపట్టినటువంటి పరిస్థితి కేసీఆర్ కు ఉందా, రేవంత్ రెడ్డికి ఉందా? ఎవరికి ఉంది అవసరం? అది ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఐడెంటిటీ క్రైసిస్ తో ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడ ఎట్లా రాశారు చూడండి. అందుకే నీటి సమస్యను ముందుకు తెచ్చి సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారు అంటూ, అట్లనే పాలమూరును రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు అని చెప్పి ఇక ముఖ్యమంత్రి అంటున్నట్టుగా ఇక్కడ వార్త. ఉనికి కోసం కేసీఆర్ తనలాటనట్టు. చూడు ఎవరి ఉనికి ఎందుకోసం? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నన్ను ఎవడూ గుర్తిస్తలేడు, పేజీల మీద యాంకర్లు కూడా నా పేరు పెట్టి పిలుస్తలేరు, బయట కూడా ఎవరు నన్ను అటకాయిస్తలేరు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి రకరకాలుగా నీకు జరిగిన అవమానాలన్నీ, నీకు జరిగిన ఇబ్బందులన్నీ తీసుకొచ్చి కేసీఆర్ మీద, కేసీఆర్ ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన గురించి అట్లాంటి మాటలు మాట్లాడితే ఇక గత చరిత్ర ఒకసారి తీయాల్సి వస్తుంది. నువ్వే నీ నోటి నుంచి సాక్షాత్తు రాష్ట్ర ప్రజలందరి సాక్షిగా మీడియాలో కూర్చొని ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ ను మించినోడు లేడు, సో కేసీఆరే గొప్పోడు, కాకపోతే నేను ఒక రాజకీయ నాయకుడిగా నాకుండే నా అంచనాలకో నా లెక్కలకో పొలిటికల్ గా నేను చేయాల్సినటువంటి ఎట్లయితే విమర్శలు ఉంటాయో వాటికి అనుగుణంగా ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ 100% కేసీఆర్ మంచి ఉద్యమకారుడు అని చెప్పినటువంటి సందర్భాన్ని రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చింది మనమే చూసి. ఆయన కేసీఆర్ కూడా ఎన్నోసార్లు చెప్పిండు, నాకు ఆకాశం అంత పేరున్నది, ఆకాశం అంత ఎత్తెదిగిన, ఇంకా నన్ను దించేటోడు ఎవడు లేడీగా దించాల్సిన అవసరం కూడా లేదు, దించే పని కూడా ఎవడు పెట్టుకోడు, ఎందుకంటే దిగే పరిస్థితి కాదు. తెలంగాణ తీసుకొచ్చిన పేరే ఆకాశం అంత పేరు, ఇంకా నాకు అంతకంటే గొప్ప పేరు ఏముంటది? ఆ ముఖ్యమంత్రి అవుడు సరే, తెలుగు రాష్ట్రాలలో నా అంత ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి లీడర్ అని చెప్పిన సందర్భం ఏదైతే ఉందో అది పక్కకు పెడితే తెలంగాణ తెచ్చిన పేరే ఉంది కదా, సాల్ కదా నాకు అని చెప్పి డైరెక్ట్ గా చాలా సార్లు అని చెప్పాడు. వీళ్ళు మాత్రం ఇంకా సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారంటూ, నీకు లేదు సెంటిమెంట్, నీకేందంటే ఒకటే ఉన్నది, సెంటిమెంట్ అవసరం లేదన్నట్టు. అంటే మన గడ్డ మీద, మన ప్రాంతం మీద, మన ప్రాంత బిడ్డల మీద నీకు ఏం సెంటిమెంట్ ఉండొద్దు, అస్సలు ఉండొద్దు. మొత్తం బిజినెస్ ఉండాలి, అంతా కూడా వ్యాపారమే. ఏ కోణంలో చూసినా వ్యాపార కోణమే చూడాలి, ఇంకో కోణమే లేదు మనకి. సెంటిమెంట్ ఉండొద్దా? మరి ప్రాంతీయతత్వం అనేది ఉంటేనే కదా ఇలా మనకు అది వచ్చింది. తెలంగాణ ఎడకలు వచ్చింది, మరి లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎడకలు అవుతుంటివి, తెలియదా? అది ఇక వారి తప్పులను కప్పిపుచ్చి మనపై బురద జల్లాలని ప్రయత్నం. కృష్ణా జలాలపై ఆయన చేసిన ద్రోహాన్ని అసెంబ్లీలో బయట పెట్టాలి, లెక్కలు ఆధారాలతో సహా ప్రిపేర్ అయి సిద్ధంగా ఉండండి, సభ్యులందరూ సభకు హాజరయ్యేలా చూడాలి, జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి, మంత్రులు విప్లతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ చూడరు. టీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడల్లా కేసీఆర్ నీటి సమస్యను ముందుకు తెచ్చి సెంటిమెంట్ రగిలించారని చూస్తారని అంటూ, సెంటిమెంటా లేకపోతే మనకు అవసరం ఉన్న నీళ్ళ? అది ఆయన మాట్లాడేది. పోనీ ఆ నీళ్లు వస్తే కేసీఆర్ ఇంట్లో కోతాయా, ఫామ్ హౌస్ లో కోతాయా? ఎవరికి కోతాయి నీళ్లు? ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాట్లాడితే మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల, ఆ ప్రాంత వాసుల లేదా ఆ రైతాంగ సమస్యలు, లేదంటే ఆ ఆయకట్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ఉంటుందా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ముచ్చట? లేకపోతే చక్కగా అట్టకెళ్ళి మలుపుకొని పోయి ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్ లో పోతుందా, లేకపోతే నందినగర్ ఆయన ఇంట్లో పోతుందా? ఎడిపోతాయి నీళ్లు సెంటిమెంట్ అని మాట్లాడుతున్నావు కదా, నిజంగా ఎమోషన్ నీళ్లు, సెంటిమెంట్ కాదు, ఒక ఎమోషన్ అది నీళ్ళు అనేది. నీకు ఏం ఎరుకున్నా నువ్వు అబద్ధమే చెప్తావు, ఎందుకంటే తెలంగాణలో ఆనాటి నీటి సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడిందే నీ నోరు. ఏమన్నా యాదకుందా? ఫారెన్ కార్ల తిరిగి హైదరాబాద్ జూబ్లీస్ లో ఉండే నాకే మా నాయన చచ్చిపోతే చిలకరించుకుందామంటే నీళ్లు దొరకలేదు నాకు మా ఇంటికాడ, అట్లే నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోని బోరు చాలు చేపించుకుంటే అది పోస్తలేదు, కరెంట్ వేయించుకుంటే అది పోస్తలేదు, అయినప్పటికీ నీళ్లు చిలకరించుకొని ఇంటికి పోయినామని చెప్పిన సందర్భమే మేమంతా విన్నాం. ఆనాడు ఆ ముచ్చట చెప్తుంది, ఎందుకంటే ఇక లేకపోతే బొంద పెడతారు కదా, అప్పుడు అందరూ తెలంగాణ కోసం మాట్లాడుతారు కదా, మళ్ళీ అప్పుడు ఇట్లా మాట్లాడకపోతే మళ్ళీ అప్పుడే కథం అయిపోతుండే. కాకపోతే ఆ రోజు ఆ సెంటిమెంట్, ఆ ఎమోషన్ చెప్పి నువ్వు మాట్లాడింది మరచిపోయినావా? నిజంగా చెప్పాలంటే ఇలా ఆడతల్లులను ఒకసారి అడిగి చూడండి, మహిళల్ని, చాలా మంది పెద్దవాళ్ళని అడిగి చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామాలలో నీళ్లు లేకపోతే సైకిళ్లకు బిందెలు కట్టుకొని చిలకలకో లేకపోతే బాయిల కాడికో ఇంకా అవతలకో వాగులకో కాలువలకో లేకపోతే చేద బాయిలకో పోయి తోడు కచ్చుకొని లేదా తీసుకొచ్చుకొని గడిపిన కాలం, ఒక్క బిందెడు నీళ్ళ కోసం అవస్థలు పడ్డటువంటి కాలం అది. దాన్ని మర్చిపోతే అందుకే కదా ఇలా నీళ్ళని చూస్తుంటే మాకు అది సెంటిమెంట్ యాదికి వస్తుంది, ఎమోషన్ యాదికి వస్తా ఉంది. ఆనాడు ఇంట్లో 4 బిందెల నీళ్లుంటే ధనవంతుడు లెక్క, అబ్బా నీళ్ళైతే ఉన్నాయి రాబాయ్. ట్యాంకర్ల కాడికి, బోరింగ్ల కాడికి, బోర్ పంపుల కాడికి ఏం తిరుగుడు, అది ఏం కథ అది? అసలు నీళ్లే జీవితం అన్నట్టుగా. కొన్ని ఊర్లల్లో నీళ్లు లేకపోతే ఆ ఇంటికి అరే ఆడవిల్లని ఇయ్యద్దురాబాయ్, ఆ ఊరికి పిల్లని ఇయ్యద్దురాబాయ్ అనేటు సామెత కూడా ఉంటుండే. ఆ ఊరికి పిల్లని ఇస్తే ఆ బిందెలు మోసి చచ్చిపోతుంది పోరి అని చెప్పి ఇయ్యకుంటుండే. కొంత చూసినాం మేము అట్లాంటి సందర్భాలు. అట్లాంటి కాలం కించి వచ్చిన తర్వాత ఇలా నీళ్లు పోతా ఉంటే ఎందుకు ఊకోమంటావు చెప్పు రేవంత్ రెడ్డి, ఎందుకు యాక్సెప్ట్ చేయమంటావు చెప్పు?
నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు ఇలా ఎవరికో తాకట్టు పెడతా అంటే నీ గురువుకో లేకపోతే ఇంకోనుకో పెడతా అంటే మహారాష్ట్రకో కర్ణాటకో పెడతా అంటే ఎందుకు ఊరుకోవాలి మేము? ఆనాడు నీళ్లు లేని కాలం చూసినాం. బోర్లు పడకపోతుండే, రైతులు ఏడుస్తుండే, గొడగొడ లక్షల రూపాయలు పెట్టి బోర్లు వేసి చచ్చిపోతుండే. అది కదా రోజులు. ఆనాడు అట్లాంటి పరిస్థితులు చూసారు కాబట్టి ఇలా నీళ్లు పోతా ఉంటే బాధ అవుతుంది. ఆ నీళ్ళ గురించి మాట్లాడాలనిపిస్తుంది, నీళ్ళ గురించి కొట్లాడాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు ఆ ప్రాంత రైతాంగానికి ఉచితంగా ప్రభుత్వ సొమ్ముతోని ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే మరి మన ప్రాంత బిడ్డలకు మన ప్రాంత రైతాంగానికి మరి ఏమిచ్చిండ్రు అని చెప్పి అడిగితే తప్పైందా? కొట్లాడితే తప్పుందా? అందులో స్వార్థం ఉందా? కేసీఆర్ ఇంట్లోకి వస్తున్నాయా నీళ్లు? నాకు అర్థమైతలేదు. ఎవరా కేసీఆర్? నేను అడుగుతా ఉన్నా, ఎవరా కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు ఓకే, కానీ నాకు నా ప్రాంతం ముఖ్యం, నా ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం. ఎవడన్నా ఉండని ముఖ్యమంత్రి, ఎవడన్నా కానీ భవిష్యత్తులో ఇంకెవడన్నా ఉండని, కానీ మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అన్ననాడు మాట్లాడే దమ్ముండాలి. అది ఎవరైనా కావచ్చు. ఆనాడు పడ్డ ఇబ్బందులు యాద్ చేసుకుంటే కళ్ళకి నీళ్లు తిరుగుతాయి. ఇళ్ళల్లా తాగుదామంటే గుక్క నీళ్లు ఉండకపోతుండే కొన్ని గ్రామాలల్లో. దీన్ని మర్చిపోతే ఎట్లా? ఒక్కనికన్నా సోయుంది అసలు? ఇలా అన్ని బాగున్నాయి కాబట్టి ఏదో అంటారు కదా, పెరగన్నం తిని అరుగు మీద వంట సరిపాయి, ఇంకా అవసరం లేదు, ఇక ఎల్లెంకల వంట అయిపోయి. అట్లా కాదు కదా. ఆనాడు కష్టపడ్డోళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు కదా, మన అమ్మలను, మన అవ్వలను, మన అక్కలను, చెల్లెలను, లేదా మనకంటే పెద్దోళ్ళని వాళ్ళని అడిగి చూస్తే చెప్తారు కదా. చిన్ననాడు వాళ్ళు నీళ్ళ కోసానికి ఎంత తనలాడేటోళ్ళు, ఏ చెర్లకు పోయి మోసుకొచ్చుకునేటోళ్ళు, భుజాలు కాయలు కాసేటట్టు ఎట్లా ఇబ్బంది పడేటోళ్ళు మర్చిపోయినరా? పోయి బట్టలు విండుకొచ్చుకుందరు పోయి వాగులల్లా కాలువలల్లా అక్కడ ఇక్కడ. అది లేకపోతుండే, ఎండిపోతుండే ఉన్న దాంట్లో కొన్నిట్లల్లా, ఆ బురద నీళ్ళల్లా దూరం పోతుండే, ఆడ లేకపోతుండే, కరువు ఉంటుండే, కరువుతో చచ్చిపోతుండే కదా. ఓదిక్కు కరెంటు లేక, ఓదిక్కు నీళ్లు లేక, రైతులకి పంటలు పండక అప్పుల పాలైపోయి చచ్చిపోయిన రైతులను మస్తుగా చూస్తాం మనము. సో అందుకోసానికే ఇలా మన రైతాంగానికి నీళ్ళు ఇద్దామనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే అది కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేనేమంటా ఉన్నంటే మన ప్రాంత ప్రయోజనాల కోసమో మన ఇబ్బందుల్ని తొలగించడం కోసమో మాట్లాడినటువంటి వాళ్ళని కూడా తప్పుపడితే అది మంచిగా అనిపించదు. అది ముందర పడదు. అది గొప్ప కాదు. నువ్వు తెచ్చి చూపెట్టు. నిజంగా చెప్పాలంటే నువ్వే తీసుకురా. మరి పాలమూరు రంగారెడ్డి టీఎంసీలు ఎన్ని, మనం ఎంత తీసుకుపోతా ఉన్నాం, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, మనం ఎంతమందికి ఇస్తా ఉన్నాం, ఎంత ఆయకట్టు ఉంది, తర్వాత మరి మిగులు జలాలలో మనం ఎట్లా తీసుకుందాం, మన వాటా ఎట్లా సాధించుకుందాం, మరి గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మనం మన పొంటి పారుతున్నటువంటి ఆ 2 నదులకి వెళ్ళి నీళ్ళ కేటాయింపులు మరి ఎట్లా సాధించుకుందాం అనే తెలివి ఉండాలి, సోయి ఉండాలి. కానీ వీటి గురించి మాట్లాడిన వాళ్ళకే తెలివి లేదు. మీరు ఐడెంటిటీ క్రైసిస్ తోని బాధపడుతున్నారు, ఉనికితో ఏ ఉనికాయ నాకు అర్థం కాదు. ఇంకే ఉనికి ఆయనకి? 2 సార్లు ముఖ్యమంత్రి అయినాక ఇంకా ఉనికి కోసమా? అదో ఉనికా? అవసరమా? అప్పుడే కూర్చుంటే ఆయన అడిగినవాడు ఉన్నాడు ఇలా అని ప్రజలు అంటా ఉన్నారు. ఇక్కడ సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని, అందుకే వాస్తవాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని అసెంబ్లీలో ఆధారాలతో బయటపెట్టేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో సీఎం ఛాంబర్లో మంత్రులు, విప్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, మంత్రులు, విప్ పాత్రను, అట్లే వారి భాగస్వామ్యాన్ని సీఎం రేవంత్ వివరించారు అంటూ మనకే సగం ఎరక. ఇంకా వాళ్ళకి వివరించిందంటే అది మనకు ఎరక ఉండాలిగా. తెరపై కట రాజకీయ లబ్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కంప్లీట్ అయిపోతే ఏదుల రిజర్వాయర్ ఇంకా మిగిలినటువంటి అన్ని కంప్లీట్ చేసుకుంటే నీళ్ళు వస్తే లబ్ధి ఎవరికి అవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చేయరు కదా. మరి ఇప్పుడు వాళ్ళని అంటారు కదా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారని. ఆ పని మీరు చేస్తే అయిపోతుంది కదా. అర్థం కదా? మీకే వస్తుంది కదా పేరు కావాలి కదా, మీకు పని కాదు కదా, చేయండి కదా. ఇంకా దీంతో పాటు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు అంటూ గ్రేటర్ పరిధిలో 4 కమిషనరేట్లు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ పునర్విభజన. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటూ కొత్తగా తీసుకొచ్చారు కదా, ఆ ఫ్యూచర్ సిటీ కూడా ఒక కమిషనరేట్ ఇస్తా ఉన్నారు. సో సైబరాబాద్ కమిషనర్ గా ఎం రమేష్, మల్కాజ్గిరికి అవినాష్ మహంతి బదిలీ, హైదరాబాద్ సిపి గా సజ్జనార్ కొనసాగింపు అంటూ ఇక్కడ దానికి సంబంధించినటువంటి వార్త ఇది.